సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏకాదశి ఉపనిషత్తుల సారంలో 5వ తరగతిలో ఉన్నాం. ఇవాళ మనం కేనోపనిషత్తు సారాన్ని చూద్దాం. ఇందులో 2 పదాలు ఉన్నాయి, కేన ప్లస్ ఉపనిషత్. సంధి జరిగి కేనోపనిషత్తు అయింది. ఇది చిన్న ఉపనిషత్తు, సామవేదానికి చెందినటువంటి ఉపనిషత్తు. కేనోపనిషత్తులో మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి. వాటిని ఇందులో ఖండాలు అని పేర్కొంటారు. ముండకోపనిషత్తులో 65 మంత్రాలుంటే ఇందులో మొత్తం 35 మంత్రాలున్నాయి. అందువల్ల ఇది చిన్న ఉపనిషత్తే అయినా వేదాంత సారాన్నంతా ఇందులో రంగరించి పోసింది కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు. దీన్ని చురుక్కుమనిపించే చిన్న సీమ మిరపకాయతో పోలుస్తారు. శాంతి పాఠం. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క శాంతి పాఠం ఉంటుంది. ఆ వేదానికి చెందిన ఉపనిషత్తుల ముందు ఆ శాంతి పాఠాలను పఠిస్తాం. కేనోపనిషత్తు సామవేదానికి చెందినది కాబట్టి దాని శాంతి పాఠం ఇది. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. వేద మంత్రాలన్నిటికీ స్వరాలుంటాయి, కానీ కాలక్రమేణా వేదాలలోని కొన్ని భాగాలు పారాయణం చేయకపోవడం వల్ల స్వరబద్ధంగా పారాయణం చేసే సంప్రదాయం పోయింది. దాన్ని విచ్ఛిన్న సంప్రదాయం అంటారు. అంటే సంప్రదాయం మధ్యలో తెగిపోయింది. అందువల్ల ఈ మంత్రాలను మనం గద్య భాగాన్ని పఠించినట్టే పఠిస్తాం. మనకు తెలియదు కానీ అన్ని శాంతి పాఠాలకు స్వరాలున్నాయి అనే విషయం మనం మర్చిపోకూడదు. ఈ శాంతి పాఠం సారాంశం చూద్దాం. శాంతి పాఠంలో 2 పదాల్లోనే వేదాంత సారమంతా వచ్చేసింది. సర్వం బ్రహ్మ అంటుంది ఈ శాంతి పాఠం. ఉన్నదంతా బ్రహ్మమే, సర్వం బ్రహ్మమయం, రేరే సర్వం బ్రహ్మమయం అని సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి అంటారు. అంతేకాదు ఔపనిషదం బ్రహ్మ అంటుంది. అంటే ఉపనిషత్తు ద్వారానే బ్రహ్మను తెలుసుకోగలం, వేరే ఏ మార్గము లేదు అని తేల్చి చెప్పేసింది ఈ ఉపనిషత్తు. బృహదారణ్యకోపనిషత్తులో ఔపనిషద పురుష అని వస్తుంది. ఇంత కష్టమైన బ్రహ్మజ్ఞానం పొందడానికి నా అంగాలన్నీ బాగుండాలిగాక, నేను బ్రహ్మను అర్థం చేసుకోలేకపోయినా నేను బ్రహ్మను నిరాకరించకుండా ఉండుగాక, అలాగే బ్రహ్మ కూడా నన్ను నిరాకరించుకుండుగాక అని ప్రార్థన చేస్తున్నాడు సాధకుడు. అంతేకాదు ఉపనిషత్తు వివరించిన విలువలు, ఉపనిషత్తు మీద ఉన్న శ్రద్ధ నాలో ఉండుగాక. కేనోపనిషత్తు పేరు ఎలా వచ్చింది? ఒక్కొక్క ఉపనిషత్తుకు ఆయా పేర్లు భిన్న కారణాల వల్ల వస్తున్నాయి. కేనోపనిషత్తుకు ఆ పేరు కేన పదంతో ఉపనిషత్తు మొదలైంది కాబట్టి కేనోపనిషత్తు అని వచ్చింది. ఈ నేపథ్యంలో ఉపనిషత్తులోకి అడుగు పెడదాం. ప్రథమ ఖండం అంటే ప్రథమ అధ్యాయం అన్నమాట. ఉపనిషత్తులో అధ్యాయాన్ని ఖండము అంటారని చూసాం. మొదటి ఖండాల్లో 9 మంత్రాలున్నాయి. ఇందులో 2 అంశాలు చర్చించబడుతున్నాయి. అవి ఉపోద్ఘాతము, ఆత్మస్వరూప లక్షణము. ఉపోద్ఘాతం, గురు శిష్యులను ప్రవేశపెడుతోంది ఉపనిషత్తు. చాలా ఉపనిషత్తుల్లో శిష్యుడు గురువుని సమీపించి ప్రశ్న వేయడంతో మొదలవుతుంది.
వీటిని సాంకేతికంగా చెప్పాలంటే గురు ఉపసదనం, పరిప్రశ్న, బ్రహ్మ విద్యా అధ్యాయంలో ఈ రెండు చాలా ముఖ్యం. వీటి వల్ల ఉపనిషత్తులు మనకు కొన్ని విషయాలు చెప్పకనే చెప్తున్నాయి. శాస్త్రాన్ని గురువు ద్వారానే నేర్చుకోవాలి, తను సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు. 2, శిష్యుడే గురువు దగ్గరికి వెళ్ళాలి, కానీ కారు పంపిస్తాను మా ఇంటికి వచ్చి నేర్పించండి అని అనకూడదు. అంటే శిష్యుడికి గురువు పట్ల వినయం ఉండాలి. 3, ఈ విద్య గురు పరంపరగా వస్తోంది. సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే సరిగ్గా అర్థం కాదు. అర్థం కాకపోయినా పర్వాలేదు, తప్పుగా అర్థం చేసుకుంటే ప్రమాదం. 5, సంభాషణ రూపంలో ఉంటే విషయం తేలికగా అర్థమవుతుంది. మనకు వచ్చే సందేహాలు, రాని సందేహాలు కూడా శాస్త్రం గురు శిష్యుల సంవాద రూపంలో మనకు ఆ సంశయ నివృత్తి కలిగేలాగా ఈ ఉపనిషత్తులు ఉంటాయి. 5, కొన్ని ఉపనిషత్తుల్లో దీంతో సహా పదాల గాలిని చూస్తాం. ఉదాహరణకు శ్రోత్రస్య శ్రోత్రం, మనసు మనః. ఈ గాలిని విప్పగలిగేది గురువు మాత్రమే. 6, అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, శిష్యుడు నోరు తెరిచి అడగాలి. నాకు ఆత్మవిద్య బోధించండి అని శిష్యుడు అడగందే గురువు బలవంతంగా బోధించడు. ఆత్మ స్వరూపం కిం అని అర్థం వచ్చేలాగా అడగాలి. కాకపోతే కేనోపనిషత్తులో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ కూడా గురు శిష్యుల సంవాద రూపంలోనే బోధ సాగుతుంది, కానీ గురు శిష్యుల పేర్లు రాలేదు. ముండకోపనిషత్తులో గురువు అంగిరసుడు, శిష్యుడు సౌనక ఋషి. అంటే గురు శిష్యుల పేర్లు ముఖ్యం కాదు, బోధ ముఖ్యం అని అర్థం చేసుకోవాలి. ఎక్స్ అనే శిష్యుడు వై అనే గురువు దగ్గరకు వెళ్ళాడు అనుకుందాం. మొట్టమొదట మంత్రం శిష్యుని ప్రశ్నను పరిచయం చేస్తోంది. అదేంటో చూద్దాం. ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః, కేనః ప్రాణః ప్రథమ ప్రైతియుక్తః, కేనేషితాం వాచమిమాం వదంతి, చక్షుశ్రోత్రం కవుదేవో యునక్తిః. ముండకోపనిషత్తులాగా ఇక్కడ కూడా శిష్యుడు సూటిగా స్పష్టంగా అడిగాడు. కేన శబ్దంతో అతని ప్రశ్న మొదలవుతోంది. కాబట్టి ఈ ఉపనిషత్తుకు కేనోపనిషత్ అని పేరు వచ్చింది. అతని ప్రశ్నను ఒక్క ముక్కలో చెప్పాలంటే, దేనివల్ల కోరబడి ప్రేరేపింపబడి మనస్సు, ప్రాణము, వాక్కు, కన్నులు, చెవులు పనిచేస్తున్నాయి? అతని ప్రశ్న బట్టి అతని తెలివితేటలో అంచనా వేయవచ్చు. అతనికి గురువు దగ్గరకు రాకముందే కొంత ప్రాథమిక జ్ఞానం ఉంది. అతను ఏమీ తెలియని అజ్ఞాని కాదు. అతనికి తెలిసిన అంశాలేమిటి? స్థూల శరీరం పంచభూతాలతో చేయబడింది అని తెలుసు. శరీరాన్ని పాంచభౌతిక శరీరం అంటారని తెలుసు. పంచభూతాలు జడం కాబట్టి వాటితో తయారు చేయబడిన స్థూల శరీరం కూడా జడం, అంటే అచేతనం. సూక్ష్మ శరీరం కూడా సూక్ష్మమైనటువంటి పంచభూతాలతో చేయబడింది కాబట్టి అది కూడా జడమే. పంచ ప్రాణాలు, 4 అంతఃకరణలు, వాటిలో ఉండేటటువంటి అంగాలు, ఈ 19 అంగాలు, ఇవన్నీ కూడా జడమైనవే. ఈ శిష్యుడు వాటిని సూచించడానికి పేర్కొన్నాడు. చక్షుశ్రోత్రం పంచ జ్ఞానేంద్రియాలు, వాక్ పంచ కర్మేంద్రియాలు, ప్రాణం పంచ ప్రాణాలు, మనస్సు 4 అంతఃకరణలు. ఈ విధంగా 19 అంగాలను, సూక్ష్మ శరీరంలో ఉండేటటువంటి 19 అంగాలను సూచించాడు. జడమైన సూక్ష్మ భూతాల నుంచి వచ్చాయి కాబట్టి ఇవి కూడా జడమే అని అతనికి తెలుస్తోంది. సైన్స్ పరంగా మన శరీరం, మన అంగాలు ఇవన్నీ కూడా కొన్ని రసాయనాల మేలు కలయిక వల్ల ఏర్పడ్డాయని బయోకెమిస్ట్రీలో నేర్చుకుంటారు. అందువల్ల వాటికి స్వతహాగా చైతన్యం లేదు, పదార్థంలోకి వస్తాయి. ఇవన్నీ బాహ్య ప్రపంచాన్ని చూస్తే ఇది అర్థమవుతుంది. నమ్మకం లేకపోతే మన శరీరంలో ఉన్న రసాయనాలు, కెమికల్స్ అన్ని తీసుకుని ఒక గిన్నెలో వేసి చూడండి. ఆ కలయికలో చైతన్యం ఉంటుందా? ఉండదు. అలా వాటిలో చైతన్యం ఉండేటట్టయితే
మన శాస్త్రజ్ఞులు ఎప్పుడో మనుష్యులను సృష్టించి ఉండేవారు. ఎందుకు సృష్టించలేదు? టెస్ట్ ట్యూబ్ బేబీ లేరా అని బాధించకండి. స్వామీజీ కూడా చిన్నప్పుడు అలాగే అనుకునేవారట. సిల్వర్ నైట్రేట్, పొటాషియం క్లోరైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒక టెస్ట్ ట్యూబ్లో వేసి కొంచెం వేడి చేస్తే ఒక రాముడు వస్తాడేమో అనుకునేవారట. కానీ తర్వాత అర్థమైంది, ఒక ప్రాణం ఉన్న వ్యక్తి నుంచి ఇంకొక ప్రాణం ఉన్న వ్యక్తి పుడతాడు. అందువల్ల జడమైన పదార్థం నుంచి చైతన్యాన్ని తీసుకురాలేం. ఇది మూడవ అంశానికి దారితీస్తుంది. చూస్తే శరీరం, ఇంద్రియాలు, మనస్సు జడమవ్వాలి, కానీ అనుభవం వేరే చెబుతోంది. ఇవన్నీ చైతన్యంగా ఉన్నాయి. వాటిలో స్వతహాగా చైతన్యం లేకపోతే ఎక్కడి నుంచో చైతన్యం అరువు తెచ్చుకున్నాయన్నమాట. ఉదాహరణకు 2 ఫ్యానులను చూస్తున్నారు. వాటిలో ఒకటి తిరుగుతోంది, ఇంకొకటి తిరగటం లేదు. నీకు ఫ్యాను దానంతటా అది తిరగదని తెలుసు. అందువల్ల కంటికి కనబడే ఆ ఫ్యాన్ వెనకాల కంటికి కనబడని అందం ఏదో ఉందన్నమాట అని అర్థం చేసుకుంటారు. ఆ కనబడని అంశం విద్యుత్ శక్తి అని విజ్ఞాన శాస్త్రం ద్వారా నేర్చుకుంటారు. అలా ఇక్కడ కూడా జడమైన శరీరాన్ని చేతనవంతం చేస్తున్నది ఎవరో ఉన్నారు. ఆ చైతన్యాన్ని అరువు ఇవ్వాలి ఈ జడమైన శరీరానికి. ఇది చేతనవంతం కావాలంటే. ఏమిటా వస్తువు అనటం లేదు శిష్యుడు. ఎవరా దేవుడు అంటున్నాడు. అంటే అది జడం కాదని తెలుసన్నమాట. ఇక్కడ ఒక విషయం గమనించాలి. సాధారణంగా ఒక వ్యక్తి జీవించి ఉన్నాడంటే ప్రాణం వల్ల అంటాం. శరీరానికి శక్తినిచ్చేది ప్రాణం అనే మాట నిజమే, కానీ ప్రాణానికి విడిగా ఉనికి లేదు. అది పంచభూతాల్లో ఒకటైన వాయుతత్వం. శిష్యుని ప్రశ్న సారాంశం, సూక్ష్మ శరీరంలో ఉన్న 19 అంగాలు ఏ శక్తి వల్ల పనిచేస్తున్నాయి? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆత్మస్వరూపం ఏమిటి? ఇక్కడితోటి ఉపోద్ఘాతం అయిపోయింది. ఆత్మస్వరూప లక్షణం చూద్దాం. ఇది 2వ అంశము. శిష్యుడు ఆత్మస్వరూపం ఏమిటి అని అడిగాడని చూశాం. దానికి గురువు జవాబుగా చెప్తున్నాడు. ఈ ఉపనిషత్తులో పదాల గారడీలు చాలా ఉన్నాయి. అందువల్ల వాటిలోకి వెళ్లే ముందు ఆత్మస్వరూపాన్ని గురువు చెప్పిన దాంట్లో విడిగా చూద్దాం. ఏ దేవత వల్ల ఈ అంగాలన్నీ పనిచేస్తున్నాయి అని అడిగాడు కదా శిష్యుడు. అది చైతన్యం. దీన్నే చిత్ అని, సాక్షి చైతన్యం అని, ఆత్మ అని అంటారు. గురువు చైతన్యం యొక్క లక్షణాలు 3 చెప్పాడు. అవి ఏమిటో చూద్దాం. ఇక్కడ ఏముంది అని అడిగితే చేయి ఉంది అని అంటాం. కానీ నిజానికి చేయి ఎలా తెలుస్తోంది? కాంతి వల్లనే తెలుస్తోంది. కాంతి వేరు, చేయి వేరు. కానీ కాంతి చేయి అంతటా వ్యాపించి చేతిని ప్రకటిస్తోంది. కాంతి వల్లనే చేతిని చూడగలుగుతున్నాం. కాంతి వల్లనే చేతిని చూడగలుగుతున్నా కాంతిని చూడలేకపోతున్నాం. అది అవ్యక్తం. ఇక్కడ చూడలేకపోతున్నాము అంటే మనకు తెలియటం లేదు, అందువల్ల అవ్యక్తం. ఇప్పుడు గురువు చెప్పిన జవాబు చూద్దాం. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనః యద్వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుషక్షుః. ఈ మంత్రాన్ని సంక్షేప ఉత్తరం అని, సూత్రభూత మంత్రం అని అంటారు. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచగుం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుషక్షుః అతిముచ్య ధీరా ప్రేత్యాస్మాల్లోకాత్ అమృతాభవంతి. ఈ మంత్రాన్ని సంక్షేప ఉత్తరం అని, సూత్రభూత మంత్రం అని అంటారు. టూకీగా జవాబు ఇచ్చాడు గురువుగారు. సంక్షేప ఉత్తరం ఒక సూత్రంలో పొందుపరిచాడు కాబట్టి సూత్రభూత మంత్రం అయింది. ఈ మంత్రం అర్థాన్ని అక్షరాల్లో చూస్తే చెవి యొక్క చెవి, మనస్సు యొక్క మనస్సు, వాక్కు యొక్క వాక్కు, ప్రాణం యొక్క ప్రాణము, కన్ను యొక్క కన్ను అన్నాడు. ఎందుకు ఈ భాష? చెవి యొక్క చెవి అంటే ఇంకో చెవి కాదు. మొదటి చెవి ఇంద్రియం, రెండో చెవి ఆత్మ లేదా చైతన్య స్వరూపం. ఆత్మ చెవికి భిన్నంగా ఉంది అని చూపడానికి
ఇలా చెప్పాడు గురువుగారు. కాంతి ఇచ్చే ఉదాహరణను శ్రోత్రస్య శ్రోత్రం పదాలకు అన్వయించి చూద్దాం. ఆత్మ వేరు, చెవి వేరు. దేహ వ్యతిరిక్త, దేహానికి భిన్నంగా ఉంది ఆత్మ. ఆత్మ చెవి అంతటా వ్యాపించి ఉంది. దేహ వ్యాపక అవ్యక్త చ ఆత్మ. ఆత్మ దేహం అంతటా ఉంది గాని కంటికి కనబట్టం లేదు. ఆత్మ ఉండటం వల్లే చెవిని చెవి అనగలుగుతున్నాం, అంటే చెవితో వినగలుగుతున్నాం. చైతన్య అవ్యక్తం అయితే ఉందని ఎలా తెలుసు? చైతన్యం ఉండడం వల్లనే జడమైన చెవికి వినికిడి శక్తి కలుగుతోంది. ఈ సూత్రం ప్రకారం కంటికి చూసే శక్తి, మనసుకు ఆలోచించే శక్తి, అన్ని అంగాలకు ఆయా శక్తులు ఏర్పడుతున్నాయి. అందువల్ల శిష్యుడు అడిగిన అంగాలన్నిటి పేర్లు గురువు మళ్ళీ చెప్పి, కాకపోతే అదే వరుసలో చెప్పలేదు. వాటికి చైతన్యం ఇస్తున్నది ఆత్మ అని ఆత్మలక్షణం చెప్పాడు గురువుగారు. ఇది మొదటి నిర్వచనం. ఈ అంగాలకి చైతన్యం ఇచ్చేది ఆత్మ. ఇప్పుడు ఆత్మ గురించి వినగానే ఈ ఆత్మను చూడాలనే కుతూహలం బయలుదేరుతుంది. ఈ ఆత్మ ఈ నిర్వచనం రెండో నిర్వచనానికి దారితీస్తుంది. దాన్ని ప్రోగ్రెసివ్ డెఫినిషన్ అంటారు. అంటే రెండో నిర్వచనం మొదటి నిర్వచనాన్ని సుస్పష్టం చేస్తుంది. ముందు ఆత్మ లక్షణం చూసాం. ఇప్పుడు ఆత్మను తెలుసుకునే ప్రమాణాన్ని చూడాలి. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. ఒక వస్తువు గురించి తెలుసుకోవాలంటే దాని లక్షణం తెలియాలి, దాని ప్రమాణము తెలియాలి. ఆ గదిలోంచి కుర్చీ తెండి అంటే తెచ్చే వ్యక్తికి కుర్చీ అంటే ఏమిటో తెలియాలి. కుర్చీని చూసే కన్ను పనిచేయాలి. కుర్చీ లక్షణం, కన్ను ప్రమాణం. ఇప్పుడు ఆత్మని ఎలా తెలుసుకోవాలి? చైతన్యాన్ని శరీరం నుంచి వేరు చేసే ప్రయోగం ఏదైనా ఉందా? కెమిస్ట్రీ ప్రయోగంలో నేర్చుకుంటారు. కానీ ఒక కెమికల్ని ఒక రిటార్ట్లో పెట్టి వేడి చేస్తే అది ఆవిరవుతుంది. ఆ ఆవిరిని బంధించి చల్లారాక చూస్తే డిస్టిల్డ్ వేపర్ వస్తుంది. దాన్ని డిస్టిలేషన్ ప్రాసెస్ అంటారు. అలా ఒక వ్యక్తిని వేడి చేసి అతనిలోంచి చైతన్యం ఆవిరి రూపంలో బయటికి వస్తుందా అంటే రాదు. అలా వచ్చేటట్టయితే ఎప్పుడో మన శాస్త్రజ్ఞులు ప్రయోగాలు చేసి ఉండేవారు. సైన్స్లో ఏ విభాగంలోనూ న్యూరాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సెల్యులార్ స్టడీ చైతన్యం గురించి చెప్పలేకపోతున్నాయి. చైతన్యం ఏమిటి? కణమ, మెదడ, న్యూరాన ఎవరికీ తెలియదు. ఎందుకు? ఆత్మను శరీరం నుంచి వేరు చేయలేం కాబట్టి. పోనీ టెలిస్కోపు, మైక్రోస్కోపు ఉన్నట్టుగా ఆత్మోస్కోప్ ఏమైనా ఉందా? ఆత్మని వినగానే బాహ్య వస్తువులను చూసే ప్రత్యక్ష ప్రమాణాలు వాడడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఆత్మ ఇంద్రియ అగోచరం ఉంటుంది శాస్త్రం. అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం అంటోంది కఠోపనిషత్తు. అనుమాన ప్రమాణం అర్ధాపత్తి ప్రమాణాలకు అందుతుందా అంటే నైషా తర్కేణ మతిరాపనేయ అంటోంది కఠోపనిషత్తు. తర్కానికి కూడా అందదు. పోనీ ధ్యానంలో కూర్చుని ఆత్మ అనుభవం పొందుదామా అంటే అది కుదరదు. నో మనహ అంటోంది. తత్ర చక్షు న గచ్చతి న వాగ్ గచ్చతి నో మనహ. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకి అందక, వాక్కుకి అందక, మనస్సుకు అందకపోతే తెలుసుకోవడం ఎలా? న విద్మహ న విజానీమో యథైతదనుశిష్యాత్. గురువు నాకు కూడా తెలియదు అనడమే కాదు, నాకే కాదు ఎవరికీ తెలియదు అంటున్నాడు. మరి ఇంకెలా తెలుసుకుంటాం అని శిష్యుడు నిరాశగా వెళ్ళిపోబోతుంటే, ఆగు, మా గురువులు మాకెలా తెలియజేశారో అలా మీకు చెబుతాను అంటున్నాడు గురువు. అక్షరలక్షలు చేసే వాక్యం చెబుతున్నాడు. అన్యదేవతత్ విదితాత్ అవిదితాదది. ఆత్మ తెలిసిన వస్తువు కాదు అని ఆగి తెలియని వస్తువు కాదు అంటున్నాడు. అథ అంటే పైపెచ్చు తెలియని వస్తువు కాదు. ఈవేళ తెలియకపోవచ్చు కానీ తర్వాత తెలియవచ్చు కదా. అంటే తెలియని వస్తువు అంటే తెలుసుకోగలిగిన వస్తువు అని అర్థం వస్తుంది. అందుకని ఇది తెలిసిన వస్తువు కాదు, తెలియని వస్తువు కాదని సుస్పష్టం చేశాడు గురువు.
ఆత్మ తెలిసిన ఆబ్జెక్టు కాదు, తెలియని ఆబ్జెక్టు కాదు. అంటే అసలు ఆత్మ లేనట్ట, కానీ ఆత్మ ఉంది అని గురువు చెబుతున్నాడు. కాబట్టి ఆత్మ లేదని కొట్టిపారేయలేం. అయితే ఆత్మ ఏమిటి? ఇప్పుడు ఆ వాక్యాన్ని మళ్ళీ చూస్తే తెలుస్తుంది. ఆత్మ తెలిసిన ఆబ్జెక్టు కాదు, తెలియని ఆబ్జెక్టు కాదు. అంటే ఈ రెండిట్లోనూ సమానంగా ఉన్నది ఏమిటి? ఆబ్జెక్టు. ఆత్మ ఆబ్జెక్టు కాదు. ఆత్మ ఆబ్జెక్టు కాదు అనేసరికి ఏమీ మిగలలేదు అనకూడదు. ఆత్మ ఆబ్జెక్టు కాదు, ఉందని నిరూపించిన అవసరం లేనంతగా ఉంది. ఎందుకు? ఆత్మ తెలిసిన వస్తువు కాదు, తెలియని వస్తువు కాదు. అంటే ఆత్మ తెలుసుకునే నేను తెలుసుకోబడే వస్తువును కాను. అనుభవించే నేను ఎన్నటికీ వస్తువుగా అనుభవించబడలేను. తత్వబోధలో ఈ సందర్భంలో కొన్ని ఉదాహరణలు చూశాం. మీ వేలి కొనతో మీరు అన్నింటినీ స్పృశించగలరు, కానీ అదే వేలి కొనను ఆ వేలితోనే మీరు స్పృశించలేరు. మీ కుడి చేత్తో శరీరం అంతటికీ సబ్బు రాసుకోగలరు, కానీ ఆ చేతికే సబ్బు రాసుకోలేరు. అన్నింటినీ చూసే కన్ను తనని తాను ఎన్నటికీ చూడలేదు. కళ్ళు విప్పార్చి మీ ఎదురుగుండా ఉన్నవన్నీ చూడగలరు, కానీ మీ విశాల నేత్రాలని మీరు సాక్షాత్తుగా చూడలేరు. కళ్ళు తమను తాము చూసుకోలేవు అంటే కళ్ళు ఉన్నట్టా లేదా? వాటికి ప్రత్యేకించి ఏమీ నిదర్శనం అవసరం లేదు. మీరు అన్నింటినీ తేరిపారా చూడగలుగుతున్నారు అంటే మీ కళ్ళు సూదంటి రాయిలాగా పనిచేస్తున్నాయన్నమాట. అందువల్ల కళ్ళను మీరు స్వయంగా చూసుకోలేకపోయినా మీరు చూస్తున్న ప్రతి వస్తువు మీ కళ్ళకి నిదర్శనం. ఇదే సత్యం ఆత్మకు కూడా వర్తిస్తుంది. ఆత్మ వల్లనే మీరు అన్ని ఆబ్జెక్ట్స్ ని చూడగలుగుతున్నారు, కానీ ఆత్మను చూడలేరు. ఆత్మ వల్లనే తక్కిన అనుభవాలు పొందుతున్నారు. ఆబ్జెక్ట్ గా కాదు, అది చూసే వస్తువుగా కాదు, అనుభవించే వస్తువుగా అసలే కాదు. ఎందుకు? నేను ఆత్మను అనుభవించాను అంటే చాలు, ఆత్మ ఆబ్జెక్ట్ అయి కూర్చుంటుంది. ఆత్మ తెలిసిన వస్తువు కాదు, తర్వాత తెలుసుకోగలిగేటటువంటి వస్తువు కాదు. ఆత్మ అంటే వస్తువులను తెలుసుకుంటున్నటువంటి నేనే. అంతకుముందు ఆత్మ అంటే చైతన్యం అని చూశాం. ఇప్పుడు ఈ రెండో నిర్వచనంలో ఆ చైతన్యాన్ని నేనే. నిర్వచనం 1 ఆత్మ చైతన్యం అని చెప్పింది. నిర్వచనం 2 ఇప్పుడు ఆ చైతన్యాన్ని నేనే అని చెప్తోంది. గమనిక, ఆ చైతన్యాన్ని నేనే అంటే ఆ నేను ఎవరో తెలుసుకోవాలి. నేను నిర్వచనం ఆబ్జెక్ట్ గా తెలుసుకున్నదేది సబ్జెక్ట్ అనే నేను కాదు. నేను ఈ జగత్తు కాదు. నేను అనుభవిస్తున్నటువంటి ఈ శరీరం కాదు. నేను ఈ జగత్తు అనుభవిస్తున్న ఇంద్రియాలు కాదు. నేను రాగద్వేషాలకు లోనయ్యే మనస్సును కాదు. నేను వాడే కళ్ళజోడు కూడా నేను కాదు. కళ్ళజోడును బల్ల మీద పెట్టి ఈ బల్ల మీద ఏమున్నాయి అని ఎవరైనా అడిగితే వారు బల్ల మీద ఉన్న పుస్తకం, గడియారం, ఫోనులతో పాటు కళ్ళజోడు కూడా చెబుతారు. కానీ దాని తర్వాత కళ్ళజోడుని పెట్టుకుని ఇప్పుడేమున్నాయి అని అడగండి. కళ్ళజోడు తప్ప తక్కినవన్నీ చెబుతారు. ఎందుకు? అది కంటికి సన్నిహితంగా ఉంది, దాంతో ప్రపంచాన్ని చూస్తున్నారు. కానీ అది వారు కాదు. దాంతో ప్రపంచాన్ని చూస్తున్నారు, కానీ వారు అది కాదు. కానీ అది ఎంత సన్నిహితంగా ఉందంటే వారు దాంతో మమేకం చెందుతున్నారు. అలా మీరు వాడే పరికరాలు కూడా మీరు అనుకుని పొరపడే అవకాశం ఉంది. ఇప్పుడు కళ్ళజోడు కాక కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటున్నారు కొందరు. వాళ్ళ దృష్టిలో అది వారికి భిన్నంగా లేదు. అదేవిధంగా మీరు ఏం చేస్తున్నారు అని ఎవరైనా అడిగితే మీరు నేను రాస్తున్నాను అంటారు. నిజానికి మీరు కాదు రాస్తున్నది, కలం రాస్తోంది. మీరు కేవలం ఆ కలం వెనుక ఉన్నారు. కానీ మీరు దానితో ఎంతగా మమేకం చెందుతున్నారంటే నేను రాస్తున్నాను అన్నప్పుడు ఆ నేనులో కలం కూడా ఉంది. కనీసం కళ్ళజోడు కలం మీరు కాదని తేలిగ్గా ఒప్పుకుంటారు. కానీ అదే విధంగా ఉపనిషత్తు
మీ శరీరం, మీ ఇంద్రియాలు, మీ మనస్సు కూడా మీరు కాదు అంటుంది. అది మీరు వాడే పరికరాలు మాత్రమే అంటుంది. నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు అంటే మరి నేను ఎవరు అంటారు? నేను వాటికి భిన్నంగా ఉండి వాటిని అంతటా వ్యాపించి వాటికి శక్తినిచ్చి అవి పనిచేసేలా చేసే, అవి వాటి పనులు నిర్వర్తించేలా చేసే చైతన్య తత్వాన్ని. నా ద్వారా అవి ప్రపంచాన్ని చూస్తున్నాయి, కానీ నన్ను చూడలేవు. మైక్రోస్కోప్ లెన్స్ ద్వారా మీరు కొన్ని వస్తువులను చూస్తారు, కానీ అందులోకి చూస్తే మీ కన్నును మీరు చూడలేరు. నేను కన్నును చూసుకోవాలని మైక్రోస్కోప్కు అటువైపు వెళ్తే అందులోంచి చూసేదెవరు? మీరు ఆబ్జెక్ట్ అయిపోతారు, కానీ చూసే సబ్జెక్ట్ ఉండదు. అందువల్ల మీకు జ్ఞానాన్ని పంచే పంచేంద్రియాల్లో ఏ ఇంద్రియం ద్వారా మీరు మీ గురించిన జ్ఞానాన్ని పొందలేరు. ఎందుకంటే మీరు ఆ ఇంద్రియం వెనక ఉండి దానికి శక్తినిస్తున్నారు. దీన్ని బట్టి ఆత్మజ్ఞానం పొందడం అంటే నేను ఆత్మను అని బుద్ధి పరంగా తెలుసుకోవడం మాత్రమే. ఆత్మ అనుభవం పొందలేం అని అర్థం చేసుకోవాలి. ఆత్మ వల్లనే తక్కిన అనుభవాలు పొందుతున్నాం, కానీ ఆత్మ అనుభవం ప్రత్యేకంగా పొందలేమని గ్రహించాలి. ఇప్పుడు ఇంకొక మెట్టు ఎక్కిస్తోంది ఉపనిషత్తు. తదేవ బ్రహ్మత్వం విద్ధి వేదం విదిదముపాసతే. ద్వితీయ కన్నము చూద్దాం. గురువు ఆత్మ గురించి వివరించాక ఆత్మ గురించి అర్థమైందా అని అడిగాడు. శిష్యుడు నాకు తెలుసు అంటే ఆత్మ తెలిసిన వస్తువు పరిధిలోకి వస్తుంది. శిష్యుడు నాకు తెలియదు అంటే ఆత్మ తెలియని వస్తువుల పరిధిలోకి వస్తుంది. శిష్యుడు మౌనంగా ఉండిపోతే జవాబు చెప్పని పొగరు కనిపిస్తుంది. అలా శిష్యుని ఇరకాటంలో పెట్టాడు గురువు. కానీ శిష్యుడు గురువుని మించిన శిష్యుడయ్యాడు. మన్యే విదితం అన్నాడు. నాకు తెలుసు బ్రహ్మ అన్నాడు. శంకర భగవత్పాదుడు సింహవత్ జగర్జ అన్నారు శిష్యుణ్ణి. సింహంలా గర్జించాట అతని జవాబుతో. అతని ఉద్దేశం, నాకు నీ బోధ బాగా అర్థమైంది. నీకు తెలుసు అని చెప్తే నాకేమీ తెలియదని అర్థం అని గురువు ముందే చెప్పాడు కదా. శిష్యుడు తను అలాంటి పొరపాటు చేయబోవటం లేదని ముందే చూపిస్తున్నాడు. అన్యదేవతత్ విదితాత్ అథో అవిదితాదది. బ్రహ్మ తెలిసిన వస్తువు కాదు, తెలియని వస్తువు కాదు. ఈ విషయం శిష్యుడు మర్చిపోలేదు. అందువల్ల శిష్యుడు నాకు బ్రహ్మ తెలుసు అనే పొరపాటు అన్నిటికీ చేయనంటున్నాడు. ఎందుకంటే నాకు బ్రహ్మ తెలుసు అని చెప్తే బ్రహ్మ తెలిసిన వస్తువు కిందకి వస్తుంది. అయితే నాకు బ్రహ్మ తెలియదు అంటాడా, ఆ పొరపాటు కూడా చేయనంటున్నాడు. నాకు బ్రహ్మ తెలియదు అని చెప్పినా కూడా సమస్యే. నాకు బ్రహ్మ తెలియదు అంటే బ్రహ్మ తెలియని వస్తువు కిందకి వస్తుంది. నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ. బ్రహ్మ గురించి నాకు తెలుసు అనను, బ్రహ్మ గురించి నాకు తెలియదు అనను. బ్రహ్మ అసలు ప్రమేయం కాదు, బ్రహ్మ ప్రమాత. ఆ బ్రహ్మను నేనే. అహం బ్రహ్మ అస్మి. అక్కడితో ఆగలేదు శిష్యుడు. అక్కడ ఉన్న శిష్యులందరినీ ఉద్దేశించి చెబుతున్నాడు. నేను చెప్పింది ఎవరికి అర్థమైతే వారు కూడా ఈ బోధను బాగా గ్రహించిన వారవుతారు అన్నాడు. నోన వేదేతి వేదచ, నోన వేద ఇతి వేదచ. బ్రహ్మను ఆబ్జెక్టుగా తెలుసుకోలేము, ఇది నా జవాబు. యోనస్తద్వేద ఇతి తద్వేద. ఈ నా జవాబును ఎవరైతే అర్థం చేసుకుంటారో సహా తద్వేద, ఆ విద్యార్థి కూడా నాలాగే బోధను గ్రహించినట్టు అర్థం. దీంతో గురు శిష్యుల సంవాదం ముగిసింది. కేనోపనిషత్తు అయిపోయినట్టే. ఇప్పుడు ఈ సంభాషణతో ఉపనిషత్తు మురిసిపోతోంది. అందువల్ల తర్వాత వచ్చే మంత్రాల్లో గురు శిష్యుల సంవాదం ద్వారా జరిగిన బోధ సారాంశం ఉపనిషత్తే మళ్ళీ పునరుద్ఘాటిస్తోంది. ఈ మంత్రాలు 3, 4, 5 మంత్రాలుగా ఉపనిషత్తే చెప్తోంది. బ్రహ్మజ్ఞానం యొక్క ప్రత్యేకత ఇక్కడ నొక్కి వక్కాణిస్తోంది ఉపనిషత్తు. అవటానికి చిన్న ఉపనిషత్తు అయినా ఘాటైన సీమ మిరపకాయ లాంటిది. ఇందులో ఎన్నో మహావాక్యాలున్నాయి. వాటిని మించి పదాలతో ఆటలాడిస్తుంది మనను. ముందు మంత్రంలో శిష్యుడు ఎంత ఆటలాడించాడో ఇప్పుడు ఉపనిషత్తు కూడా అలాగే పదాలతో చమత్కారాలు చేస్తోంది. అంతకుముందు శిష్యుడు ఏమన్నాడు? నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ.
నాకు బ్రహ్మ తెలుసు అనను, నాకు బ్రహ్మ తెలియదు అనను, నాకు తెలుసు నాకు తెలియదు. అతను ఎలా పదప్రయోగాలు చేశాడో ఉపనిషత్తు కూడా అలాగే అంటోంది. బ్రహ్మ ఎవరికి తెలియదో వారికి తెలుసు, ఎవరికి తెలుసో వారికి తెలియదు, తెలిసిన వారికి తెలియదు, తెలియని వారికి తెలుసు. బ్రహ్మజ్ఞానం యొక్క ప్రత్యేకతను చూపిస్తోంది ఉపనిషత్తు. బ్రహ్మ గురించి తెలుసుకోకుండా తెలుసుకునే జ్ఞానం బ్రహ్మజ్ఞానం. మళ్ళీ చెబుతున్నాను చూడండి, బ్రహ్మజ్ఞానం ఒక ప్రత్యేక జ్ఞానం. ఎందుకంటే అందులో బ్రహ్మ గురించి తెలుసుకోకుండా తెలుసుకుంటారు. అది ఎలా సాధ్యం? ఎలాగంటే బ్రహ్మ గురించి తెలుసుకున్నాను అంటే బ్రహ్మ ఏమవుతాడు? ఆబ్జెక్ట్ అవుతాడు. అందువల్ల నేను బ్రహ్మ గురించి బ్రహ్మను ఆబ్జెక్ట్ చేయకుండా తెలుసుకోవాలి. బ్రహ్మను ఆబ్జెక్ట్ గా చేయకపోతే నేను ఎలా తెలుసుకుంటాను అంటే ప్రమేయంగా కాదు, ప్రమాతగా తెలుసుకుంటాను. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాను. అందువల్ల ఉపనిషత్తు బ్రహ్మను ఎవరైతే ఆబ్జెక్ట్ గా చూస్తారో వారు బ్రహ్మను తెలుసుకోలేరు అని నిక్కచ్చిగా చెప్పేస్తోంది. ఎవరైతే బ్రహ్మను ఆబ్జెక్ట్ గా చూడరో వారు మాత్రమే తెలుసుకోగలరు అంటుంది. బ్రహ్మ ప్రమేయంగా తెలుసు అంటే వారికి బ్రహ్మ అర్థం కానట్టు, బ్రహ్మ ప్రమేయంగా తెలియదు అంటే వారికి బ్రహ్మ అర్థమైనట్టు. బ్రహ్మ సబ్జెక్టుగా తెలియని అజ్ఞాని బ్రహ్మను ఆబ్జెక్టుగా భావిస్తాడు. పై వాక్యాన్నే ఈ సూత్రంగా చెబుతోంది ఉపనిషత్తు. బ్రహ్మ తెలిసిన వారికి తెలియదు, తెలియని వారికి తెలుసు. దీని సారాంశం ఏమిటి? అంతకుముందు ఎన్నోసార్లు చూసిందే. బ్రహ్మ తెలిసిన వస్తువు కాదు, తెలియని వస్తువు కాదు. బ్రహ్మ ప్రమేయం కాదు, బ్రహ్మ ప్రమాత, బ్రహ్మ సాక్షి చైతన్యం, అది నువ్వే. కేనోపనిషత్తు అధ్యయనం చేసి ముగించేలోపు బ్రహ్మ ఆబ్జెక్టు కాదు, సబ్జెక్టు అనే విషయం పూర్తిగా జీర్ణించుకోవాలి. అంతేకాదు ఇంకొక విషయం కూడా గట్టిగా అర్థం చేసుకోవాలి. బ్రహ్మ అనుభవం కోసం ఎన్నడూ ప్రయత్నం చేయవద్దు. ఆత్మ సబ్జెక్ట్ కాబట్టి ఆత్మ సాక్షాత్కారం కలుగదు. బ్రహ్మ అన్నా ఆత్మ అన్నా సాక్షి చైతన్యం అన్నా ఒకటే. ఇంత స్పష్టంగా చెప్పినా కూడా 90% వేదాంత విద్యార్థులు బ్రహ్మ అనుభవం పొందడం కోసం నిధిధ్యాసనం చేస్తారు. నిధిధ్యాసనం బ్రహ్మ అనుభవం పొందడానికి కాదు, నిధిధ్యాసనం బ్రహ్మ నిష్ఠలో నిలవడానికి. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే, ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే మృతం. ఇది చాలా అద్భుతమైన మంత్రం. కేనోపనిషత్తు మొత్తానికి గొప్ప మంత్రం. నిజానికి మొత్తం అద్వైతానికి బకుటాయమానమైన రత్నం ఇది. చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం ఎలా పొందాలో వివరిస్తోంది ఇది. వేరే ఎక్కడా దొరకదు ఈ అంశం. అంతకుముందు ఏమన్నాం? బ్రహ్మ అనుభవం కోసం ఎన్నడూ ప్రయత్నించవద్దు. ఎందుకు? దీని అర్థం బ్రహ్మ అనుభవం పొందని అవసరం లేదు, కానీ బ్రహ్మ అనుభవం సాధ్యం కాదు అని కూడా కాదు. మరి ఎందుకు? బ్రహ్మ అనుభవం ఎప్పుడూ ఉంటుంది. ప్రతిబోధ విదితం మతం. ఎందుకు? బ్రహ్మ స్వయం ప్రకాశక చైతన్యం. ఈ మంత్రం ఆ విషయాన్ని వివరిస్తోంది. మారే ఆలోచనలున్న మనస్సులో మారని చైతన్యం ఉంది. ఆ మారని చైతన్యం వల్లే అన్ని అనుభవాలు, అన్ని రకాల జ్ఞానము పొందగలం. ఆ చైతన్యమే బ్రహ్మ. జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు వృత్తి ప్లస్ చైతన్యం. వృత్తి ఒకటే ఉన్నా జ్ఞానం పొందరు, చైతన్యం ఒకటే ఉన్నా జ్ఞానం పొందలేం. ఈ రెండిటి మేలు కలయిక వల్లనే జ్ఞానం సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ వృత్తి గురించి, చైతన్యం గురించి వివరంగా చూద్దాం. చైతన్యం, వృత్తి ప్లస్ చైతన్యం కూడా జ్ఞానం అని చూశాం కదా. ఈ రెండిటి వల్ల జ్ఞానం కలుగుతుందంటే మారుతున్న వృత్తిలాగా చైతన్యం కూడా మారుతుందా? మారదు. చైతన్యం మార్పు లేని మారని అంశం. జ్ఞానం మారే వృత్తి ప్లస్ మారని చైతన్యం. జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు అనుభవం, బోధ, ప్రతిబోధ. బోధ అంటే వృత్తి, జ్ఞానం, అనుభవం. అది మారే వృత్తి, మారని చైతన్యాల మేలు కలయిక. వృత్తి చైతన్యం చాలా సన్నిహితంగా కలిసిపోవడం వల్ల చైతన్యం మనస్సు లేదా వృత్తిలో ఒక అంతర్భాగం అని పొరబడతారు చాలా మంది. కానీ వేదాంతం దాన్ని ఖండిస్తుంది. చైతన్యం ప్రవృత్తిలోనూ ఉంది, అది వృత్తిలో ఒక భాగం కాదు. చైతన్యం వృత్తి నుంచి ఉత్పత్తి చెందింది కాదు, చైతన్యం వృత్తి యొక్క లక్షణం కూడా కాదు. చైతన్యం వృత్తికి భిన్నంగా ఉంది, కానీ వృత్తితో కలిసిపోయింది. బ్రహ్మజ్ఞానం పొందాలంటే 3 దశల్లో పొందాలి. మారే వృత్తి నుంచి మారని చైతన్యం వైపుకు నా దృష్టిని మరల్చాలి. చెట్టుని చూస్తే చెట్టు గురించి
వృత్తి ఏర్పడుతుంది. తర్వాత బల్లను చూస్తే బల్ల గురించిన వృత్తి ఏర్పడుతుంది. చెట్టు వృత్తి ఏర్పడుతున్నదని నాకు తెలుస్తోంది. బల్ల వృత్తి ఏర్పడుతుందని నాకు తెలుస్తోంది. ఒక వస్తువును చూస్తే ఇంకొక వస్తువు వెళ్ళిపోతోంది. అలాగే మనసులో ఒక వృత్తి ఏర్పడితే ఇంకొక వృత్తి మళ్ళీ వస్తూ ఉంటుంది. కానీ ఈ వృత్తుల గురించి నా ఎరుక మాత్రం మారటం లేదు. నా ఎరుక అలాగే ఉంది. అందువల్ల వృత్తి నుంచి ఎరుక వైపుకు, అంటే చైతన్యం వైపుకు నా దృష్టిని మరల్చాలి. చైతన్యం నేను అని అర్థం చేసుకోవాలి. చైతన్యం వైపు దృష్టి మరల్చాలి. అంటే చైతన్యాన్ని ఆబ్జెక్ట్ గా చూడకూడదు. చైతన్యాన్ని వృత్తిని విడదీశాక నేను వృత్తిని చూసే చైతన్యాన్ని అని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క వృత్తి ఆబ్జెక్టు, కానీ చైతన్యం దాన్ని చూసే సబ్జెక్టు. అది నేనే. నేను పడి లేచే ఆలోచన తరంగాలతో కలిసి ఉన్న చైతన్యాన్ని. నేను ఆలోచనలు ప్రకాశింపచేయడమే కాదు, ఆలోచనల గురించి నాకు తెలుసు. అందువల్ల ఆలోచన ఆబ్జెక్టు, చైతన్యం సబ్జెక్ట్ అని నేను. మారే జగత్తుకు మారని చైతన్యానికి ఉన్న సంబంధం తెలుసుకోవాలి. ఆ సంబంధం కార్యకారణ సంబంధం. ఇది మహావాక్య శ్రవణం ద్వారా తెలుస్తుంది. ఇది పెద్ద గెంతు, కష్టమైన గెంతు. ప్రతిబోధ విదితం మతం. ఈ పదం బ్రహ్మజ్ఞానం ఇస్తుంది. మారుతున్న ప్రతి అనుభవం వెనుక ఒక మారనిదేదో ఉంది. ఏమిటది? అదే చైతన్యం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో జరిగే అన్ని అనుభవాలు, చూసే అన్ని వస్తువులు, అన్ని పరిస్థితులను సాక్షిభూతంగా చూస్తున్నది అది. ఆలోచనలు ఉన్నా ఆలోచనలు లేని నా మనస్సును చూస్తోంది. మనస్సు మేలుకుని ఉన్న సుషుప్తిలో లయమైనా కూడా అది చూస్తూ ఉంది. మూడు అవస్థల్ని చూడడమే కాదు, అవస్థల్లో మనోబుద్ధి అహంకారాల స్థితిగతులు మారుతున్నా కూడా అది మారటం లేదు. అనుభవాలు మారుతున్నాయి, దృశ్యాలు మారుతున్నాయి, అది మాత్రం మారటం లేదు. ఆ విధంగా ప్రతి అనుభవంలోనూ మారని చైతన్యాన్ని, మారే ఆలోచనలను అనుభవిస్తున్నాం. ఉపనిషత్తు మనను మారే అనుభవం నుంచి మారని చైతన్యం వైపుకు దృష్టి పెట్టమంటోంది. చైతన్యాన్ని కొత్తగా అనుభవించిన అవసరం లేదు. ప్రతి అనుభవం వెనుక ఉందది. ఇహ చేత్ అవేదీతి అతసత్యం అస్తి. జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానం ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు. మనుష్య జన్మ ఆత్మజ్ఞానం పొందితే సత్యం అవుతుంది, జీవన్ముక్తి వస్తుంది. జీవన్ముక్తి అంటే జీవితంలో వచ్చే ఒడిదుడుకులకు చెలించకుండా, జీవితం అన్నాక అవి రాకుండా ఉండవని తేలిగ్గా తీసుకోవడం. మరణం తర్వాత జ్ఞాని జీవాత్మ పరమాత్మ అవుతుంది. అందువల్ల అమృతా భవంతి అంటుంది ఉపనిషత్. దీన్నే విదేహముక్తి అంటారు. అతనికి ఇంకా పునర్జన్మ ఉండదు. ఇక్కడితో బోధ అయిపోయింది. నచేత్ ఇహ అవేదీతి. ఎవరైనా ఒకవేళ ఈ మనుష్య జన్మను వినియోగించుకోకపోతే మహతీ వినష్టి. అతని నష్టం అనంతం. ఎందుకు? అతను అనంతమైన బ్రహ్మను తెలుసుకోలేకపోతున్నాడు కాబట్టి అతని నష్టం కూడా అనంతమే. కేనోపనిషత్తు 3వ ఖండం చూద్దాం. మొదటి 2 అధ్యాయాల్లో బుద్ధి సూక్ష్మంగా ఉన్నవారికి విషయం అర్థం అవుతుంది. బుద్ధి స్థూలంగా ఉన్నవారిని కూడా వదలదు ఉపనిషత్తు. వారి కోసం 3-4 అధ్యాయాలు చెప్పబడ్డాయి. బుద్ధి అంటే ఏమిటి? స్థూల బుద్ధి అంటే ఏమిటి? సూక్ష్మ బుద్ధి అంటే ఏమిటి? స్థూల బుద్ధి అంటే ఏమిటి? మొదటి 2 అధ్యాయాలు అర్థమైతే చాలు, సూక్ష్మ బుద్ధి ఉన్నట్టే. వాటిని జీర్ణించుకోవడం, జ్ఞాననిష్టలో ఉండడం తర్వాత మాట. లేదు, ఆ బోధ నాకు అర్థం కాలేదు, తలమించి వెళ్ళిపోతోంది అనుకుంటే ఈ 3-4 అధ్యాయాలు తోడ్పడతాయి. ఇవి కర్మ, ఉపాసన అంటే అనేక సాధనల ద్వారా మనస్సును సిద్ధం చేస్తాయి. వేదాంత బోధలో నైతిక విలువలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. 3వ అధ్యాయంలో 12 మంత్రాలున్నాయి. వాటిలో ఒక కథ, దీన్ని ఆఖ్యాయిక అంటారు, ఇది ఉంది. ఉపనిషత్తులో ఇది చాలా ప్రాచుర్యమైన కథ. ఈ కథ చెప్పడంలో ఉద్దేశం దీని ద్వారా సందేశాన్ని ఇవ్వడం. ఉపనిషత్తు కాలక్షేపం, కబుర్లు, కథలు చెప్పదు. అది చెప్పిందంటే దాని ద్వారా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అర్థం. ఇక్కడ కూడా ఉపనిషత్ కథ మాత్రమే చెప్పి ఊరుకుంది. దాని నుంచి శంకర భగవత్పాదులు 6 సందేశాలను వెలికి తీశారు. ముందు కథ ఏంటో చూద్దాం. ఇది దేవతల గర్వభంగం గురించి కథ.
మన పురాణాల్లో ఇలాంటి గర్వభంగ కథలు అనేకం వస్తూ ఉంటాయి. నారద గర్వభంగం, అర్జున గర్వభంగం, సత్యభామ గర్వభంగం, ఇలా ఎన్నో. వీటి సారాంశం గర్వం ఉండకూడదని. ఇక్కడ దేవతల గర్వభంగం, దేవతలకు అసురులకు మధ్య తరచూ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా దేవతలే గెలుస్తూ ఉంటారు. వారికి సత్వగుణం ఎక్కువ ఉండడం వల్ల వారికి ఈశ్వర కృప మెండుగా ఉంటుంది. అందువల్ల వారే గెలుస్తూ ఉంటారు. అలాంటి ఒక సందర్భం ఇది. ఇప్పుడు కూడా వారే గెలిచారు. కానీ ఈసారి వారికి గర్వం వచ్చింది. నా వల్లే విజయం సాధించాము, నేను ఇంతమంది రాక్షసులను చంపాను అని గొప్పలు చెప్పడం మొదలెట్టారు. మామూలుగా దేవతలకు దైవీ సంపత్తి అధికంగా ఉంటుంది. కానీ ఎందుకో తాత్కాలికంగా అజ్ఞానం వల్ల, మోహం వల్ల గర్వం చోటు చేసుకుంది. వారికి గర్వభంగం కలుగజేయాలనుకున్నాడు ఈశ్వరుడు. భంగం అంటే నాశనం, గర్వాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఈశ్వరుడు వారి ముందు ఒక ప్రకాశవంతమైన రూపంతో వెలిశాడు. ఉపనిషత్తు యక్షుడు అంది. మామూలుగా మనం వాడే యక్ష కిన్నెర కింపురుషుల్లో యక్షుడు కాదు. ఇక్కడ యక్షుడు అంటే ఈశ్వరుడు అని అర్థం, ఈశ్వర అవతారము అని. నిజానికి దయానంద సరస్వతి స్వామీజీ వేదంలో ఈశ్వర అవతారం గురించి మొట్టమొదటి ప్రస్తావన ఇక్కడే వచ్చింది. ఈ యక్షుని అవతారాన్ని ఆధారంగా చేసుకునే మన పురాణాల్లో అనేక అవతారాల గురించి వర్ణన వచ్చింది. వాటికి ఇదే మూలం అంటారు. భగవంతుడు వారికి మరీ దగ్గరగా కాకుండా, మరీ దూరంగా కాకుండా కనబడ్డాడు. వారు గర్వంలో మునిగి తేలుతూ ఉండగా వారి దృష్టిని ఆకర్షించాడు. ఆ ఆకారం దేదీప్యమానంగా ఉంది. ఏదో దైవ సంబంధమైనట్టుగా ఉంది. కానీ అది ఏమిటో మాత్రం తెలియలేదు. అదేమిటో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది అందరిలో. మానవ నైజం కూడా అంతే కదా. మనకు తెలియని విషయం తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అందులో దేవతలకు జ్ఞానం బాగా ఉంటుంది. అలాంటి వారికి తెలియని విషయం ఏముంటుంది? దేవతల రాజు ఇంద్రుడు కూడా ఉన్నాడు వారిలో. అతను దూతను పంపిద్దామనుకున్నాడు. ఆ యక్షుని గురించి తెలుసుకోవడానికి అగ్నిని ఎంచుకున్నాడు. అగ్ని దేవతల దూత. అందువల్లనే మనం యజ్ఞం చేసి అగ్నిలో ఆహుతులు వేస్తే ఏ దేవత గురించి యజ్ఞం చేస్తున్నామో ఆ దేవతకు అందజేస్తాడు అగ్ని. అగ్ని కూడా గర్వంగా వెళ్తాడు ఆ యక్షుని దగ్గరకు. ఎవరు నువ్వు అని అడుగుదాం అనుకున్నాడు. కానీ అగ్ని నోరు ఉప్పేలోపే యక్షుడు ఎవరు నువ్వు అన్నాడు. పైపొచ్చి నీలో ఏ శక్తి ఉంది అన్నాడు. నువ్వు ఎవరు అన్న ప్రశ్నకే అగ్నికి అవమానంగా అనిపించినా దిగమింగుకున్నాడు. నేను ఈ ప్రపంచాన్ని దహించగలను, నేను ఈ ప్రపంచాన్ని క్షణాల్లో దహించగలను అన్నాడు అగ్ని. ఈశ్వరుడు అదంతా చేయనవసరం లేదు, నేను ఒక గడ్డిపూచను నీ ముందు పెడతాను, దాన్ని దహించు అన్నాడు. అగ్ని ఎంత ఎగిసిపడినా, ఎంత ప్రయత్నించినా దాన్ని దహించడం మాట దేవుడెరుగు. దాని మూలను కూడా కొంచెం కూడా కాల్చలేకపోయాడు. అవమానంతో వెనక్కి వచ్చి నీరసంగా నాకు ఆ యక్షుడెవరో తెలియదు అన్నాడు. ఇప్పుడు వాయువు వంతొచ్చింది. వాయువు కూడా అగ్ని చేయలేని పని నేను చేయబోతున్నాననే గర్వంతో వెళ్ళాడు. మళ్ళీ అవే సంభాషణలు. నేను ప్రపంచంలో దేన్నైనా ఎత్తివేయగలను అన్నాడు. ఈశ్వరుడు అగ్ని ముందు పెట్టిన గడ్డిపోచని చూపించి దాన్ని కదిలించు అన్నాడు. పెను తుపాను గాలులు వచ్చేలా చేసిన అణువంతు కూడా గడ్డిపుచ్చ కదలలేదు. అవమాన భారంతో గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి తిరిగి వచ్చాడు. అగ్ని వాయువులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నీకు ఆ గడ్డిపోచేనా అని సంజ్ఞలు చేసుకున్నట్టుగా ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఇంద్రుని వంతు వచ్చింది. ఇంద్రుడు దేవతలకు రాజు. వారిద్దరూ చేయలేని పని తాను చేయగలనని భావించి వారికన్నా ఎక్కువ గర్వంతో వెళ్ళాడు. అగ్ని వాయువులిద్దరూ కనీసం యక్షుని చూసి సంభాషణ జరపగలిగారు. ఇంద్రుడికి గర్వం ఇంకా ఎక్కువ ఉన్నా సత్వగుణం కూడా ఎక్కువగా ఉండడం వల్ల పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. తన గర్వాన్ని అణచడానికే వెంటనే యక్షుడు మాయమైపోయాడని గ్రహించి వెంటనే వినయంగా ప్రార్థించాడు ఈశ్వరుణ్ణి. అతని వినయానికి మెచ్చిన ఈశ్వరుడు ఈసారి ఉమాదేవిగా ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మజ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమాణం ద్వారా గాని, అనుమాన ప్రమాణం ద్వారా గాని పొందలేము. దానికి శబ్ద ప్రమాణం ఒక్కటే మార్గం. గురు శాస్త్ర ఉపదేశం. గురువుగా శాస్త్రాన్ని బోధించడానికి ఉమాదేవి ప్రత్యక్షమైంది. శిష్యుడు ప్రశ్న వేయిందే గురువు బోధించడు. శిష్యుడు వినయంగా నాకు బ్రహ్మ విద్య నేర్పు అని అడగాలి.
శిష్యస్తేహం శాదిమాం త్వాం ప్రపన్నం. గురువుని శరణు కోరందే బ్రహ్మ విద్య పొందలేం. సగుణ బ్రహ్మ గురించి అయినా నిర్గుణ బ్రహ్మ గురించి అయినా గురుశాస్త్ర ఉపదేశం లేనిదే పొందలేం. ఉమాదేవి గురుశాస్త్రంగా ప్రత్యక్షమైంది. ఇంద్రుడు జ్ఞానం కోరాడు. ఇక్కడి దాకా 3వ అధ్యాయం. 4వ అధ్యాయంలో కూడా కథ కొనసాగుతుంది. యక్షుడు సగుణ ఈశ్వరుడని ఇంద్రుడు తెలుసుకున్నాడు. మాయా సహిత బ్రహ్మ ఈశ్వరుడు, మాయారహిత ఈశ్వరుడు బ్రహ్మ. ఈ జ్ఞానం పొందిన ఈశ్వరుడు తక్కిన దేవతలకు కూడా నేర్పాడు. ఈ బ్రహ్మ విద్య పొందడం వల్ల ఇంద్రుడు పేరు ప్రఖ్యాతులు పొందాడు. ఇది కథ. అధ్యాయం 1-2లో చెప్పినది అధ్యాయం 3లో కథగా మనకి వచ్చింది. కథ ద్వారా 6 సందేశాలు మనకి అందించబడ్డాయి. 1, బ్రహ్మ అస్థి, యక్షుడు కనబడ్డాడు కాబట్టి. బ్రహ్మణః దుర్విజ్ఞేయం, వాయువు అగ్ని తెలుసుకోలేకపోయారు అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము బ్రహ్మను అని అర్థం. 3వది జ్ఞానయోగ్యత అపేక్ష. 2, బ్రహ్మణః దుర్విజ్ఞేయం, వాయువు అగ్ని తెలుసుకోలేకపోయారు అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము. 3, జ్ఞానయోగ్యత అపేక్ష, గర్వం ఉండకూడదు, శ్రద్ధ భక్తి శరణాగతి కావాలి. ఇంద్రుడు శరణు వేడాడు. 4, గురు అపేక్ష, గురువు ద్వారానే నేర్చుకోవాలి. ఉమాదేవి గురువుగా వచ్చి ఇంద్రుడికి నేర్పింది. తక్కిన 2 4వ అధ్యాయంలో చూస్తాం. బ్రహ్మ విద్యా స్తుతి, బ్రహ్మ విద్య పొందాక 3 దేవతలు ఖ్యాతిని పొందారు. 6, ఉపాసనా విధి అంగత్వం. ఈ కథకు అనుగుణంగా కొన్ని ఉపాసనలు చెప్పబడ్డాయి. కేనోపనిషత్తు చతుర్థ కందం కూడా చూద్దాం. ఉమాదేవి చెబుతుంది, మీ విజయానికి కారణం బ్రహ్మే, అందువల్ల దాన్ని మీ విజయంగా భావించడానికి మీకు అధికారం లేదు. వేదాంత పరంగా చూసినా కూడా ప్రతి ఇంద్రియం కూడా చైతన్యం వల్లనే పనిచేస్తుంది. 4వ మంత్రంలో ఈ లక్షణాల వల్ల 2 విషయాల మీద ఉపాసన వస్తుంది. విద్యుత్ ఉపాసన, నిమేష ఉపాసన. విద్యుత్ ఉపాసన, విద్యుత్ అంటే మెరుపు, మెరుపులాగా ఒక్క క్షణం ఉపాసన చేసి వచ్చేమని కాదు. విద్యుత్ మీద ఉపాసన చేయాలని. విద్యుత్ కూడా 3 లక్షణాలు ఉన్నాయి: క్షణికత్వం, మనోహరత్వం, ప్రకాశ రూపత్వం. మన మతం గొప్పతనం చూడండి. చెట్టుని, పక్షిని, జంతువుని, ఆఖరికి మెరుపుని కూడా దేవునికి ప్రతీకగా చూసి వాటిని కొలుస్తాం. ఇంకా 2వ ఉపాసన నిమేష ఉపాసన. నిమేష అంటే కనురెప్పలు ఆర్పడం. దీనికి కూడా మెరుపుకున్న లక్షణాలు ఉన్నాయి. కనురెప్పలు మూస్తే చీకటి, తెరిస్తే మెరుపు. అది కూడా క్షణికం, మనోహరం, ప్రకాశకరం. ఇంకా 3వ ఉపాసన వృత్తి ఉపాసన. మామూలుగా ధ్యానం ఒక ఆలోచన, కానీ ఇక్కడ ఆలోచన మీద ఉపాసన చేస్తాం. ఆలోచన చాలా క్షణికం. ఒక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచనకు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా గెంతులు వేస్తూ పోతూ ఉంటాయి. ఈ పుస్తకం చదువుతూ కూడా హఠాత్తుగా అమెరికాలో ఉన్న మీ అమ్మాయి మీదకు మీ ఆలోచన పోవచ్చు. అలాని ఏ ఆలోచనను మనం పట్టి ఉంచలేం. అది క్షణంలో వచ్చి మాయమైపోతూ ఉంటుంది. చైతన్యం వృత్తిని ప్రకాశింపజేస్తుంది. వృత్తి చైతన్యాన్ని ప్రకాశింపజేస్తుంది అనకూడదు. ఆ విధంగా ప్రతి వృత్తి చైతన్యాన్ని చిదాభాస రూపంలో ప్రకాశింపజేస్తుంది. ఆలోచన చైతన్యాన్ని చూపిస్తుంది అంటే అర్థం ప్రకటింపజేస్తోంది అని. 4వ ఉపాసన గుణ విశిష్ట ఉపాసన. ఈశ్వరుని అనంత కళ్యాణ గుణ సంపన్నుడు అంటారు. బ్రహ్మను అందరిలో ఉన్న విభూతిగా ఉపాసన చేయాలి. ఇది గుణ విశిష్ట ఉపాసన. దేని మీద ఉపాసన చేస్తే ఆ ఫలం పొందుతారు. భగవంతుణ్ణి సర్వజ్ఞుడిగా కొలిస్తే సర్వజ్ఞుడు అవుతారు. సర్వశక్తిమంతుడిగా కొలిస్తే సర్వశక్తివంతులు అవుతారు. అలాగే త్రిపుర సుందరి మీద ఉపాసన చేస్తే మీరు అందంగా తయారవుతారు. అలాగే ఎవరైతే భగవంతుని మహిమ మీద ఉపాసన చేస్తారో వారిని అందరూ ఆరాధిస్తారు. కొంతమంది ఉపాసన కూడా చేయలేరు. ఉపాసన చేయడానికి ఏకాగ్రత కావాలి, నిశ్చలంగా ఉండగలగాలి. కానీ కొంతమంది క్షణం ఖాళీగా కూర్చోలేరు. అటువంటి వారికి కర్మయోగం సూచించబడింది.
స్వార్థపూరితమైన పనులతో బిజీగా ఉండే బదులు నిస్వార్థమైన పనులతో బిజీగా ఉండమంటోంది ఉపనిషత్తు. విలువలు 4వది. ఉపనిషత్తు అనే భవంతి కట్టాలంటే దానికి బలమైన పునాది కావాలి. పునాది బలంగా లేకపోతే భవంతి కూలిపోతుంది. అందువల్లనే ఉపనిషత్తు వేద అంతభాగంలో, వేద పూర్వ భాగంలో దానికి కావలసిన పునాది రాళ్ళు అయినటువంటి కర్మయోగాన్ని ఇచ్చింది. తస్యై తపో దమ కర్మేతి ప్రతిష్ట. తపస్సు, దమము, కర్మ. తపస్సు, నా ఇంద్రియాల మీద నేను విజయాన్ని సాధించడానికి నేను ఇష్టాపూర్వకంగా దేన్నైనా వద్దనుకోవడం. ఇందులో ప్రతి పదము ముఖ్యమైనది. ఇష్టాపూర్వకంగా అనే పదం మరీ ముఖ్యం. ఉదాహరణకు ఉపవాసం ఉండడం. మీరు ఆఖరికి ఆగలేని వారైతే అది కష్టమే, కానీ ఎవరో దాన్ని చెప్తే మీరు చేయలేరు. మీ అంతటి మీకు బుద్ధి పుట్టి ఇవాళ ఉపవాసం ఉండాలి అనుకుంటే విజయం సాధించగలరు. అలాగే నిద్ర అయినా, మౌనవ్రతం అయినా, అసలు ఏది అతిగా చేయకూడదు. అతిగా నిద్రపోకూడదు, అతిగా తినకూడదు, అలాగే పూర్తిగా నిద్ర మానేయకూడదు, పూర్తిగా ఆహారం కూడా మానేయకూడదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. దమము, ఇంద్రియ నిగ్రహం. ఇక్కడ కూడా బలవంతంగా ఇంద్రియాలను అదుపులో పెట్టకూడదు. అలాగని అవి ఆడించినట్టల్లా మీరు ఆడకూడదు. ఉదాహరణకు మీరు కాఫీగత ప్రాణులైతే కొన్ని రోజులు కాఫీకి దూరంగా ఉండడం సాధన చేయాలి. కర్మ స్వధర్మ అనుష్ఠానం. ఉదాహరణకు సంధ్యావందనం చేయడం. మతపరమైన కర్మలు మీకు ఆస్తిని లేదా పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టకపోవచ్చు. సంధ్యావందనం చేస్తే ఆఫీసులో ఇంక్రిమెంట్ రాకపోవచ్చు, కానీ మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. అది కనబడదు కాబట్టి పట్టించుకోరు. ఈరోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే మీరు చేసే మొదటి పని ఈరోజు చేసే పూజ మానేస్తారు. అలా చేయకూడదు. నిత్యకర్మ, అది నిత్యకర్మ, దాన్ని మానకూడదు. ఇక్కడ ఉపనిషత్తు ఆత్మజ్ఞానాన్ని ఆవుతో పోలుస్తోంది. ఆవుకు 4 పాదాలు ఉంటాయి. పైన చెప్పిన 3 అంటే తపస్సు, దమము, కర్మలను 3 పాదాలుగా తీసుకోవచ్చు. ఆయతనం అంటే నివాస స్థానం. ఆవుకు గొడ్లపాక ఎలా ఉంటుందో అలా ఉపనిషత్తు అనే ఆవుకు నివాస స్థానం సత్యం. సత్యం పలకని వ్యక్తి బ్రహ్మ విద్య జ్ఞానం పొందలేడు. ఒకవేళ పొందినా కూడా అది నిలబడదు. పాకలందే ఆవు ఎలా నిలవదో సత్యం లేకపోతే జ్ఞానం కూడా నిలవదు. ఇప్పటి వరకు జరిగిన జ్ఞాన బోధన ఒకసారి విశ్లేషిస్తే 3 రకాల అధికారులకు 3 వర్గాలను సూచిస్తుంది ఉపనిషత్తు. ఉత్తమాధికారికి జ్ఞానయోగము, మధ్యమాధికారికి ఉపాసనాయోగము, మందాధికారికి కర్మయోగము. బ్రహ్మలో ప్రతితిష్టతి అంటే బ్రహ్మ ఇక్కడ ఉన్నాడు. జ్ఞాని బ్రహ్మ మీద ఉన్నాడు అని కాదు అర్థం. జ్ఞాని బ్రహ్మనిష్టలో ఉంటాడు అని అర్థం. తను బ్రహ్మకు భిన్నంగా లేడు అని తెలుసుకుంటాడు. నేను ఆత్మ బ్రహ్మ, నువ్వు ఆ బ్రహ్మవని తెలుసుకో అంటున్నాడు గురువు. నేను ఆత్మ బ్రహ్మ అని నేర్పిస్తున్నాడు గురువు. బ్రహ్మ అంటే అనంతం. బృహత్తమత్వాత్ బ్రహ్మ. బ్రహ్మ అంటే సత్ చిత్ ఆనందం. ఆత్మ అంటే సత్ చిత్ ఆనందం. సత్ చిత్ ఆనంద బ్రహ్మ. ఆత్మ ఎక్కడ ఉంది? దిక్కులు చూడకు. తదేవ బ్రహ్మత్వం విద్ధి. నువ్వే ఆ బ్రహ్మవు అని తెలుసుకో. అంతేకాదు, ఇంకొక పిడుగులాంటి వార్త వేస్తోంది. నేదం ఎదుదం ఉపాసతే. నువ్వు ఉపాసన చేసే దేవుడు బ్రహ్మ కాదు, ఉపాసన చేసే నువ్వే బ్రహ్మవు అంటోంది ఉపనిషత్తు. గమనిక, ఇక్కడ విషయం కొంచెం సూక్ష్మంగా ఉంటుంది. దేవుడు లేడనడం లేదు, దేవుడి శక్తిని శంకించడం లేదు, పూజను నిరాకరించడం లేదు. కర్మకాండలోనూ ఉపాసన కాండలోనూ శాస్త్రం సగుణ బ్రహ్మను వివరిస్తోంది. జ్ఞానకాండకి వచ్చేసరికి నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందుతారు. నిర్గుణ బ్రహ్మ అంటే ఆబ్జెక్ట్ గా తెలుసుకునేది ఏదీ కాదు అని ఇప్పుడే చూసాం. సగుణ బ్రహ్మ కూడా ఆబ్జెక్ట్ లోకే వస్తాడు. కాబట్టి ఆత్మ లేదా బ్రహ్మ కాదు అంటోంది ఉపనిషత్తు. ఇది అద్వైత స్థాయి. వాక్కుతో ఆత్మను ఎన్నటికీ వర్ణించలేం. అందువల్ల ఆత్మ వల్లనే వాగింద్రియం పనిచేస్తోంది.
మనస్సు తెలుసుకునే ఆబ్జెక్టు కాదు బ్రహ్మ, కానీ బ్రహ్మ చూసే ఆబ్జెక్టు మనసు. కానీ బ్రహ్మ వల్లే మనస్సు కూడా పనిచేస్తోంది. కంటితో ఆత్మను చూడలేము, కానీ ఆత్మ వల్లనే కన్నులు పనిచేస్తున్నాయి. చెవితో ఆత్మను వినలేము, కానీ ఆత్మ వల్లనే వినగలుగుతున్నాం. ప్రాణం ద్వారా ఆత్మను తెలుసుకోలేం, కానీ ఆత్మ వల్లనే పంచ ప్రాణాలు పనిచేస్తున్నాయి. ఇక్కడితో వేదాంత బోధలోని శ్రవణం ముగిసింది. కేనోపనిషత్తు విహంగ వీక్షణం 8 అంగాలు. 1వ అంశము, ఇది ఏ వేదం నుంచి గ్రహించబడింది అంటే కేనోపనిషత్తు సామవేదానికి చెందినది. 2వ అంశము శాంతి పాఠము. సామవేదంలో ఉన్న శాంతి పాఠం ఓం ఆప్యాయంతు మమాంగాని అనేటటువంటి శాంతి పాఠం. 3వ అంశము పేరు వెనకాల ఉన్న కారణం. కేన పదంతో మొదలైంది కాబట్టి కేనోపనిషత్ అనే పేరు వచ్చింది. శిష్యుడు గురువుని ఒక ప్రశ్న వేయడంతో మొదలవుతోంది ఈ ఉపనిషత్తు. కేనేషితం పతతి ప్రేషితం మనః అని వస్తోంది ఈ మంత్రం. 4వ అంశము ఉపనిషత్తుల వివరాలు. ఈ ఉపనిషత్తు 4 అధ్యాయాలు. ఇక్కడ అధ్యాయాల్ని ఖండాలు అన్నాం కాబట్టి 4 ఖండాలతో ఉంది. 35 మంత్రాలతో ఉంది ఉపనిషత్తు. 5వ అంశము ఈ ఉపనిషత్తులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఆత్మ నిర్వచనం దశల వారీగా వస్తోంది ఈ ఉపనిషత్తులో. 1, మన శరీరంలోని అంగాలకి చైతన్యాన్ని ఇచ్చేది ఆత్మ. శ్రోత్రస్య శ్రోత్రం చూస్తే ఆత్మ వేరు, చెవి వేరు. ఆత్మ చెవి అంతటా వ్యాపించి ఉంది. ఆత్మ ఉండడం వల్లనే చెవికి చెవిలా పనిచేసే శక్తి వచ్చింది. చెవిని చెవి అనగలుగుతున్నాం. 2, ఆ చైతన్యాన్ని నేనే. ఆత్మ తెలిసిన ఆబ్జెక్టు కాదు, తెలియని ఆబ్జెక్టు కాదు. అంటే ఆత్మ అసలు ఆబ్జెక్టే కాదు, సబ్జెక్ట్ అయిన నేను. నేను ఆత్మ బ్రహ్మ. తదేవ బ్రహ్మత్వం విద్ధి. నువ్వే ఆ బ్రహ్మవు అని తెలుసుకో. నువ్వు ఉపాసన చేసే దేవుడు బ్రహ్మ కాదు, ఉపాసన చేసే నువ్వు బ్రహ్మవు అంటోంది. వాక్కు, మనస్సు, కన్ను, చెవులతో బ్రహ్మం చూడలేం, కానీ బ్రహ్మ వల్లనే వాటికి ఆ శక్తి వచ్చింది. ఈ విషయం దేవతల గర్వభంగం కథ ద్వారా నొక్కి వక్కాణించబడింది. 4, బ్రహ్మను ఎవరైతే ఆబ్జెక్ట్ గా చూస్తారో వారు బ్రహ్మను తెలుసుకోలేరు. ఎవరైతే బ్రహ్మను ఆబ్జెక్ట్ గా చూడరో వారు మాత్రమే తెలుసుకోగలరు. 5వది, మారే ఆలోచనలు ఉన్న మనస్సులో మారని చైతన్యం ఉంది. 6వ అంశము మహావాక్యాలు. తదేవ బ్రహ్మత్వం విద్ధి అనేది మహావాక్యం. అన్యదేవతత్ విదితాత్ అతో అవిదితాదది, ఇదొక మహావాక్యం. 7వ అంశము ముఖ్యమైన మంత్రాలు. 1, 2, 1, 3, 1, 4, 1, 5, 2, 2, 2, 4. 8వ అంశము ఈ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత. ఇందులో క్లిష్టమైనటువంటి ఆత్మబోధ పదాల గారడితో చెప్పబడుతోంది. శ్రోత్రస్య శ్రోత్రం, చెవికి చెవి. అన్యదేవతత్ విదితాత్ అవిదితాదది, ఆత్మ తెలిసిన ఆబ్జెక్టు కాదు, తెలియని ఆబ్జెక్టు కాదు. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే. ఉపాసన చేసే దేవుడు బ్రహ్మ కాదు, ఉపాసన చేసే నువ్వే బ్రహ్మవు. నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ. నాకు బ్రహ్మ తెలుసు అనను, నాకు బ్రహ్మ తెలియదు అనను. అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. బ్రహ్మ తెలిసిన వ్యక్తికి తెలియదు, తెలియని వ్యక్తికి తెలుసును. దేవతల గర్వభంగం ఆఖ్యాయిక ఉంది. దాని ద్వారా అనేక అంశాలు చెప్పకనే చెప్తోంది ఉపనిషత్తు. ప్రత్యేక ఉపాసనలు కూడా ఉన్నాయి ఈ ఉపనిషత్తులో. అవి విద్యుత్ ఉపాసన, నిమేష ఉపాసన, వృత్తి ఉపాసన, బ్రహ్మ మహిమ ఉపాసన. ఇవన్నీ మనం ఇందులో చూసాం.
ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.